కాంగ్రెస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ మారి తప్పు చేశామేమో అన్న పశ్చాత్తాప భావంలో ఉన్నారనే ప్రచారము జరుగుతోంది. ఏ ఎండకా గొడుగు పట్టినట్లు బీఆర్ఎస్ను వీడి హస్తం పార్టీలో చేరిన తర్వాత కారు పార్టీ నేతల్ని తిట్టారు. కానీ అదే నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ ఎమ్మెల్యే ముందు వరుసలో ఉన్నారు. ఆ శాసనసభ్యుడు కాంగ్రెస్లో అంత కంఫర్ట్గా లేరా? అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటిగా భావిస్తున్నారా? మళ్లీ గులాబీ దళంలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారా? బీఆర్ఎస్ అధినాయకత్వం ఏం చెబుతోంది? ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు, ఏ నియోజకవర్గం? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరిన కొందరు ఎమ్మెల్యేల వైఖరిలో తేడా కనిపిస్తోంది. ఏదో ఆశించి హస్తం పార్టీలో చేరితే ఇంకేదో జరుగుతోందనే భావం ఉంది. అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడాయన్న చందంగా తమ పరిస్థితి తయారైందనే మాటలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కోవలోకే వస్తారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హస్తం పార్టీ ప్రభుత్వం పనితీరుపై పెదవి విరిచి అసంతృప్తి వ్యక్తం చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగటం లేదని దానం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను కలవరపెడుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కనీసం 10 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకోలేకపోయానని దానం నాగేందర్ వ్యక్తం చేసిన అసంతృప్తి రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్న దానం వ్యాఖ్యలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని వేలెత్తి చూపేలా దానం వైఖరి ఉందనే కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి తనను తాను కాపాడుకుంటూ కాంగ్రెస్ కాపాడాలన్నది ఈ శాసనసభ్యుడి మాట. హస్తం పార్టీ నేతలను కలవరానికి గురి చేశాయి. కానీ రేవంత్ రెడ్డి తనను మాత్రమే కాపాడుకుంటున్నారని దానం మాట్లాడటం కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. పార్టీని వదిలేశారన్నది ఈ నేత భావనగా కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలోని ఓ కేసు సమాచారాన్ని పొందుపరచకపోవటమే ఇందుకు కారణం. దీని వెనక పార్టీలోని ఓ వర్గం హస్తం ఉందని ఈ ఎమ్మెల్యే చెప్పటం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒక సునామీ అంటూ దానం నాగేందర్ ప్రశంసించడాన్ని పరిశీలిస్తే ఈ ఎమ్మెల్యే వైఖరి ఏంటో అంతుపట్టడం లేదన్న మాట కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. తన ఇంట్లో ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోతో పాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉందన్న విషయాన్ని దానం ప్రస్తావించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రతి అంశంపైన మంచి అవగాహన ఉందనటం కాంగ్రెస్ నేతలకు కంపరం పుట్టించింది. మాజీ హరీష్ రావు మాస్ లీడర్ అంటూ దానం కితాబు ఇవ్వటం హస్తం పార్టీ నేతలకు కొంత ఇబ్బందికర పరిణామమే. ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశంగా మారాయి. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఘాటుగా విమర్శించిన దానం నాగేందర్ లో ఇలాంటి మార్పునకు కారణం ఏంటన్న ప్రశ్న వస్తోంది. ఉన్నట్టుండి బీఆర్ఎస్ అగ్రనేతలను ఆకాశానికి ఎత్తడంలోని ఆంతర్యం ఏంటన్న చర్చ సాగుతోంది. ఒకవైపు గులాబీ దళపతి కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో బంధించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తుంటే, మరోవైపు దానం నాగేందర్ కేసీఆర్ ను పొగట్టం బీఆర్ఎస్ వర్గాలకు అంతు చిక్కటం లేదు. దీని వెనుక ఏదో కారణం ఉందన్న చర్చ సాగుతోంది. ఖైరతాబాద్ శాసనసభ్యుడి వైఖరిని పరిశీలిస్తే కాంగ్రెస్ లో అంత సౌకర్యంగా లేరనే మాట వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి హస్తం పార్టీలో చేరి తప్పు చేశానేమోనన్న పశ్చాత్తాప భావం ఈ నేతలో కనిపిస్తోంది. మళ్లీ బీఆర్ఎస్ లో చేరి గులాబీ కండువా కప్పుకునే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కారు పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకోవడానికి దానం నాగేందర్ ఇలా మాట్లాడి ఉంటారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని వీడిన మొదటి ఎమ్మెల్యే దానం నాగేందర్. అప్పట్లో గులాబీ పార్టీ చచ్చిపోయిందని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాంటి దానం నాగేందర్ ను మళ్లీ పార్టీలోకి చేర్చుకుంటే కష్టకాలంలో అండగా నిలబడిన బీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తారన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. మరొక వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలో చేర్చుకునేది లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కానీ రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. అవసరానికి అనుగుణంగా నిర్ణయాలను మార్చుకుంటారు.
ఇదే సమయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ మళ్లీ దగ్గరకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సిటీలో పట్టున్న దానం నాగేందర్ లాంటి మాస్ లీడర్ వస్తానంటే కారు గుర్తు పార్టీ నాయకత్వం అవకాశాన్ని వదులుకోదన్న మాట తెలంగాణ భవన్లో వినిపిస్తోంది. ఈ నేత రాజకీయ ఎత్తుగడలపై భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.